సత్యదేవాయ నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఆ సత్యనారాయణ స్వామిని అయితే వేడుకుందాము. ఇది మా ఇంట్లో మేము చేసుకున్న సత్యనారాయణ వ్రతము. ఈ వీడియో పూర్తిగా మీరైతే చూడండి. ఈ వ్రతము మనము సంకల్పం చేసుకొని ముందుగా ఏ రోజు చేసుకోవాలనుకుంటామంటే పౌర్ణమి, ఏకాదశి, మంచి తిథులలో ఏ రోజు మనకు వీలైతే ఆ రోజైనా చేసుకోవచ్చు స్వామివారి వ్రతము. ముందుగా మనము ఇల్లు అంతా శుభ్రం చేసుకొని వ్రతానికి కావలసిన సామాగ్రి మనకి గురువుగారు రాస్తారు కదా, లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ప్రకారము మనం పూజా సామాగ్రిని అంతా తెచ్చుకుంటాము. తర్వాత ప్రసాదానికి సామాన్లన్నీ వేరేగా ఉంటాయి, అవి కూడా తెచ్చుకొని అలాగే తులసిమాల, పసుపు పూలు, పసుపు ముద్ద వినాయకుడి కోసం అన్నీ మనము రెడీ చేసుకుంటాము. అయితే అప్పుడు ఈ బ్రహ్మగారు వచ్చి మనకి పూజా విధానము, పూజ అంతా చేయించి కథ అంతా చదువుతారు. బయట సౌండ్స్ వస్తాయని నేనే మీకు తెలియచేస్తున్నాను. ముందుగా ఓం శ్రీ సత్యదేవాయ నమః అంటూ శాంతి మంత్రం చదువుతారు. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగై సృష్టివాగం సస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః అని, అలాగే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే అని చదువుకుంటూ తర్వాత మనం దీపారాధన చేసి ఆచమనం కూడా చేసుకుంటాము. గంటారావం కూడా చేసిన తర్వాత మనం కేశవనామాలు చదువుకుంటాము. కేశవనామాలు చదువుకున్న తర్వాత ఇక్కడ బ్రహ్మగారు మండపం అది ఏర్పాటు చేస్తారు. మండప పూజ అయితే చేస్తాము. వినాయకునికి కూడా షోడశోపచార పూజ చేసిన తర్వాత కలశ పూజ అన్నీ చేసిన తర్వాత ఇక్కడ మనకి మండప పూజ అయితే ఏర్పాటు చేస్తారు. మండపం మీద బ్రహ్మగారు చెప్పినట్టు మనం చెయ్యాలి. మండప పూజలోన తమలపాకులు, వక్క, అలాగే పసుపు కొమ్ము, ఎండు ఖర్జూరము అన్నీ మనము పెడుతుంటే బ్రహ్మగారు అయితే చదువుతుంటారు. అత్రాగచ్చ జగద్వంది సుర రాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం గణపతిం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. దేవతలని ఆహ్వానిస్తూ నవగ్రహ పూజ అయితే చేస్తాము. నవగ్రహ మండపం ఏర్పాటు చేసిన తర్వాత ఆ మండపానికి కూడా పూజ చేయించారు. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం భూర్భువస్సువః సూర్యగ్రహ ఇహ గచ్చ. మనము ఇవి వ్రతం చేసిన వారిసి అంటే మా చేత ఈ మంత్రాలు అయితే చెప్పించారు. సూర్యగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్త ఛత్ర ధ్వజ పతాకాది శోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం ప్రాణ్ముఖం పద్మాసనస్థం ద్విభుజం సప్తాస్వం సప్తరజ్జుం కళింగదేశాధిపతిం కాశ్యపస గోత్రం ప్రభవ సంవత్సరే. అలాగే మనకి ఏ మాసం అయితే ఆ మాసము, శుక్లపక్షం అయితే శుక్లపక్షము, కృష్ణపక్షం అయితే కృష్ణపక్షము ఏ రోజు అలాగే ఏ నక్షత్రం పడింది. సింహరాశ్యాధిపతిం కిరీటినం సుఖాసీనం పత్ని పుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టం అస్మిన్ అధికరణే వర్తులాకార మండలే స్థాపిత స్వర్ణ ప్రతిమారూపేణ సూర్యగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటూ అన్ని గ్రహాలని ఆవాహనం చేయించారు. తర్వాత చంద్రగ్రహము, తర్వాత అంగారక గ్రహము, ఆ తర్వాత బుధగ్రహము, బృహస్పతి గ్రహము, అలాగే నవగ్రహాలకి అన్ని ఆ మండపానికి పూజ అయిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి పూజ అయితే చేయించారు. ఆప్యాయస్సు సమేతుతే విశ్వతస్సోమ వృష్టియం భవావాజస్య సంగదే క్షీరేణ స్నపయామి దధిక్రావణ్ణో అకారిషం జిష్ణో రస్వస్య వాజినః సురభినో ముఖాకరత్ప్రణ ఆయుగుంషితారిషత్ దధ్యా స్నపయామి శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునాత్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభి ఆజ్యేయ స్నపయామి అని పూజలన్నీ అయితే చేయించారు. తర్వాత ప్రాణ ప్రతిష్టాపనం చేయించారు. ప్రాణ ప్రతిష్టాపనం కరిష్య అంటూ నీరుని తాకించారు.
ఓం అస్య శ్రీ ప్రాణప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋష్యః ఋగ్యజస్సామాధర్వాణి ఛందాంసి ప్రాణశక్తి పరా దేవత హ్రాం బీజం హ్రీం శక్తి హ్రోం కీలకం శ్రీ సత్యనారాయణ ప్రాణప్రతిష్ఠా జపే వినియోగః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని ధ్యాన శ్లోకం చదివి స్వామికి ప్రాణప్రతిష్ఠ చేసి ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సపదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాధైర్యపి పూజితం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ధ్యానం సమర్పయామి అంటూ పూలు పత్రి పుష్పాలతో అయితే పూజ అయితే చేయించారు. తర్వాత స్వామికి పంచామృత స్నానం కూడా చేయించారు. తర్వాత శుద్ధోదక స్నానం కూడా చేయించారు బ్రహ్మగారు. ఆ తర్వాత ఆదాంగ పూజ చేయించారు. తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి వారి అష్టోత్తర శతనామ పూజ కూడా చేయించారు. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరిహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఓం నారాయణాయ నమః, ఓం నరాయ నమః, ఓం సౌరవే నమః, ఓం చక్రపాణియే నమః అంటూ నామాలు అష్టోత్తర శతనామ పూజ అయితే చేయించారు. ఆ తర్వాత అయ్యవారికి పూజ చేసిన తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కూడా చేయించారు పూజ. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహిత ప్రదాయై నమః అంటూ లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజ కూడా చేయించారు. పూజ అంతా పూర్తయ్యాక ముందుగా సత్యనారాయణ స్వామికి హారతి ఇచ్చారు. హారతి మా చేత ఇప్పించారు. కొంతమంది ముత్తైదువుల్ని పిలుచుకున్నాము, అనుకోకుండా చేసుకున్నాం స్వామి వ్రతము. స్వామి అనుగ్రహించారు. అందుకని శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని తలచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని తలచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని తలచి హారతులీరమ్మా. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని తలచి హారతులీరమ్మా. అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా. స్వామిని మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని తలచి హారతులీరమ్మా. మంగళమనరమ్మా శుభమంగళమనరమ్మా. కరములు జోడించి శ్రీ చందనమలరించి వందనమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని తలచి హారతులీరమ్మా. మనసారా స్వామిని తలచి హారతులీరమ్మా. ఇలాగా స్వామికైతే మొత్తం పూజ అంతా చాలా బాగా చేశారు బ్రహ్మగారు.
పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అలాగే పునఃపూజ కూడా చేయించారు. అలాగే సాష్టాంగ నమస్కారాలు. సత్యనారాయణ వ్రతం మీకు అందరికీ తెలిసిందే. ఆ వ్రతం విధి విధానంగా ఈ బ్రహ్మగారు అయితే మా చేత అయితే చేయించారు. స్వామి అనుగ్రహం వల్ల మేమైతే అనుకోకుండా ఈ వ్రతాన్ని అయితే చేసుకున్నాము. ఏదైనా సరే స్వామి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది మనకి. మనము మనస్ఫూర్తిగా స్వామిని అమ్మవారిని నమ్ముకుంటే మనకి వాళ్ళే మనల్ని చూసుకుంటారు. ఇది కావాలి అని అడిగే అవసరమే ఉండదు. ఏ టైంలో మనకి ఏది అవసరమో ఏది కావాలి అనేది స్వామి అమ్మవార్లకి తెలిసినట్టుగా మనకు తెలియదు కదా. అందుకని స్వామి అమ్మవార్లని మీ ఇష్టం స్వామి, మీరు మా మంచిగా ఎలా చూసుకుంటే అలా చూడండి అని మనస్ఫూర్తిగా మనము ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఆశీర్వచన మంత్రాలు చదివి అక్షతలు వేస్తారు కదా, అవి కూడా అక్షతలు వేయించారు బ్రహ్మగారు. తర్వాత ముత్తైదువులందరూ పూజ పునఃపూజ అంతా అయిపోయిన తర్వాత మాకైతే హారతి ఇచ్చారు. ముత్తైదువులందరూ వచ్చారు. ఎక్కువ మందికైతే పిలవలేదు, చెప్పాను కదా సడన్గా చేసుకుందాం అనుకోకుండా అని. ఎంత చక్కని దానివమ్మ శ్రీ మహాలక్ష్మి, మంగళహారతి గై కొనవమ్మ శ్రీ మహాలక్ష్మి. ఎప్పుడు హరి ఉరమేనా తల్లి, మా ఇంటికి ఒక పరిరావమ్మ. ఎప్పుడు హరి ఉరమేనా తల్లి, మా ఇంటికి ఒక పరిరావమ్మ. పసుపు కుంకుమల పూల గాజుల వాయనమిచ్చి కొలిచేమమ్మ. రీ సరి సరి మరి సరి రిమ పామ పామ పని పమప గని సాని సాని సరి సని స దని పారి గరిస. ఎంత చక్కని దానివమ్మ శ్రీ మహాలక్ష్మి, ఎంత చక్కని దానివమ్మ శ్రీ మహాలక్ష్మి. మంగళహారతి గై కొనవమ్మ శ్రీ మహాలక్ష్మి. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినా, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం మంగళం మంగళం. ఈ విధంగా అయితే మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం అయితే స్వామి జరిపించుకున్నారు. నేను చేశానని చెప్పను, స్వామి చేయించుకుంటేనే ఏదైనా జరుగుతుంది. తర్వాత వ్రతం అంతా అయిపోయిన తర్వాత వీడియో లెంగ్త్ అయిపోతుందని అవి నేను యాడ్ చేయలేదు. ముత్తైదువులందరికీ తాంబూలాలు అవన్నీ ఇచ్చి ప్రసాదం అంతా అందరికీ పంచిన తర్వాత వ్రతము ఈ రకంగా కంప్లీట్ అయింది. అయితే ఆ సౌండ్ ఉంచకూడదని నేను మీకు వ్రత విషయాలన్నీ తెలియచేస్తూ వీడియో పెట్టాను. మీకు సత్యనారాయణ వ్రత కథలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను 5 కథలు కూడా మీకు వీడియో రూపంలో పెడతాను. షార్ట్ అయినా ఫుల్ వీడియో అయినా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇది సత్యనారాయణ వ్రతము పూర్తిగా మీరందరూ తప్పకుండా చివరి వరకు చూసి స్వామి అనుగ్రహం పొందండి.